కొండచర్యలు విరిగిపడడంతో ఆగిపోయిన వైష్ణోదేవి యాత్ర తిరిగి ప్రారంభమైంది. 22 రోజుల తర్వాత యాత్ర స్టార్ట్ కావడంతో భక్తులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ఆకస్మిక వరదలు వర్షాలు వస్తున్నా పట్టించుకోకుండా యాత్రికులు వెళ్తున్నారు. అసలు వైష్ణోదేవి విశిష్టత ఏమిటి? అక్కడికి వెళ్లాలనుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భారీ వర్షాలు వరదల బీభత్సంతో జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి యాత్ర మార్గంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఆగస్టు 26వ తేదీన కొండచర్యలు విరిగిపడి 35 మందికి పైగా యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 23 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. జమ్మూ ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రావి, చినాబ్, బియాస్ నదిలో ఉగ్రరూపం దాల్చడంతో 22 రోజుల పాటు మాతా వైష్ణోదేవి యాత్రను ఆపేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా వైష్ణోదేవి యాత్ర ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభమైన తొలి రోజే 3500 మంది మాతను దర్శించుకున్నారు. రిజిస్ట్రేషన్, వసతి, ఇతర సదుపాయాలను వైష్ణోదేవి ట్రస్ట్, జమ్మూ కశ్मीर ప్రభుత్వం కల్పిస్తున్నాయి. आज दर्शन खुल गए। कल हम आए थे, लाइन में लगे थे, लेकिन 5:30 बजे बंद हो गया था, लेकिन आज खुल गए 6 बजे। तो हम मंदिर को जा रहे हैं, अच्छा लग रहा है। लेकिन इतने दिन से बारिश से बंद था, अभी तो फिलहाल चालू हो गया, तो अच्छे हो गया, माँ का दर्शन हो जाएंगे। बहुत खुशी हो रही है, इसी वजह से आ रहे हैं ना। इतने पुणे से हम 8 दिन से उधर से आए थे, लेकिन उधर जम्मू कश्मीर गए, पहले लॉक लगा था, इस वजह से रुके हुए, अभी आ गए। జమ్మూలో ఉన్న వైష్ణోదేవి ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటి. దుర్గాదేవి 108 శక్తి పీఠాల్లో ముఖ్యమైంది. ఈ ఆలయం జమ్మూలోని త్రికూట కొండలలో ఉంది. ఇక్కడ ఉన్న అమ్మవారిని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. దుర్గాదేవికి సంబంధించిన అన్ని శక్తి పీఠాలలో వైష్ణోదేవి అత్యంత దైవికంగా పరిగణిస్తారు. ఋగ్వేద కాలం నాటిదిగా భావించే ఈ వైష్ణోదేవి ఆలయం సముద్ర మట్టానికి 5300 అడుగుల ఎత్తులో ఉంది. నవరాత్రి సమయంలో రద్దీ ఎక్కువ. మాతా వైష్ణోదేవి ఆలయంలో అనేక రహస్యాలున్నాయి. ఇక్కడున్న గుహ చాలా రహస్యమైంది. త్రికూట పర్వతంపై ఉన్న వైష్ణోదేవి గుహను గర్భజూన్ గుహ అని కూడా పిలుస్తారు. మాతా వైష్ణోదేవి ఈ గుహలో 9 నెలలు తపస్సు చేసి భైరవనాథుడి నుంచి దాక్కున్నట్లు, ఒక బిడ్డ తన తల్లి గర్భంలో ఉన్నట్లుగా తపస్సు చేసిందని చెబుతారు. ఈ గుహలోకి ప్రవేశించడం ద్వారా మహిళలు గర్భధారణ, ప్రసవ సమయంలో సమస్యలు రావనే విశ్వాసం ఉంది. और कल 17 सितंबर 2025 को फर्स्ट टाइम यात्री दिवस यहाँ का जो गवर्नमेंट से ऑर्गेनाइज किया गया है, तो वहाँ पे भी पूरा आर्मी का पर्सनल और फिर लोकल पीपल का कल्चरल शो वगैरह हुआ था एयरपोर्ट में, और बहुत अच्छा लगा। और फिर जो एक बहुत इच्छा था कि यहाँ पे दर्शन करने का, तो वो आज सफल होने वाला है। जो बहुत दिनों का इच्छा था, और फिर यहाँ पे माँ का बुलावा पूरा आ गया है। మాత వైష్ణోదేవిని సందర్శిస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. నవరాత్రి సమయంలో వైష్ణోదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, యాగాలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైష్ణోదేవి ఆలయంలోని గుహను సుమారు 700 సంవత్సరాల క్రితం కనుగొన్నారు. ఇక్కడ మాతను సందర్శించిన తర్వాత భైరవనాథుడి గుడికి వెళ్లడం విశ్వాసం. మామూలుగా అయితే వైష్ణోదేవి ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది. మార్చి నుంచి అక్టోబర్ మధ్య సందర్శనకు అత్యుత్తమ సమయం. स्टार्ट होने वाला है, लेकिन हम लोग ट्रेन में बैठे, रास्ते में ही पता चला कि माँ का दरबार फिर बारिश के चलते, काफी बारिश हुआ है, उसके चलते माँ का दरबार बंद हो चुका है। हम लोग शाम को कल माँ के दरबार उपस्थित हुए। आज सुबह हम लोग नहा धो करके माँ का कार्ड लेकर के माँ के दर्शन के लिए जा रहे हैं। हम लोग के अंदर बहुत खुशी है, बहुत जिज्ञासा है कि हम लोग आज शाम तक माँ का दर्शन प्राप्त करेंगे, माँ का आशीर्वाद लेंगे, माँ से मन्नत मांगेंगे कि हे माँ, इस तरह से यात्रा कंटिन्यूअस चालू रखिए कि हिंदुस्तान के सभी कोने कोने जितने भी दर्शनार्थी हैं, सभी लोग यहाँ आए और माँ का अच्छा से दर्शन करें, माँ का आशीर्वाद ले। इसी के साथ जय माता दी, जय माता दी। మాత వైష్ణోదేవి మూలం గురించి ఒక ప్రసిద్ధ పురాణ కథ ఉంది. ఈ కథ ప్రకారం వైష్ణవిదేవి దక్షిణ భారతదేశంలో రత్నాకర్ అనే రాజుకు జన్మించింది. బాల్యంలో దేవత పేరు త్రికూట. ఆమె విష్ణువు వంశంలో జన్మించినందున ఆమెను వైష్ణవి అని పిలిచేవారు. మత విశ్వాసం ప్రకారం భైరవనాథుడి నుంచి తప్పించుకోవడానికి వైష్ణోదేవి త్రికూట పర్వతంలోని ఒక గుహలో ఆశ్రయం పొందింది. మాత వైష్ణోదేవి పవిత్ర గుహలో పూజారికి మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపంలో కనిపించింది.
వైష్ణోదేవి ఆలయం గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి వైష్ణోదేవికి ధ్యానం చేయమని సలహా ఇచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. ప్రహ్లాద మహారాజు తీర్థయాత్రలో ఉన్నప్పుడు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు. ఈ ఆలయాన్ని మొదట పాండవులు నిర్మించారు. చాలా మంది భక్తులు సతీదేవి పుర్రె ఇక్కడ పడిందని నమ్ముతారు. మరికొందరు కుడి చెయ్యి ఈ ప్రదేశంలో పడిందని నమ్ముతారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప వైష్ణోదేవి దర్శనం దొరకదు. ఎందుకంటే ఈ యాత్ర చేయడం చాలా కష్టం. గర్భగుడికి చేరుకోవాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రతి ఏటా 80 లక్షల మంది భక్తులు వస్తారు. తిరుమల తిరుపతి తర్వాత ఆ స్థాయిలో భక్తులు సందర్శించే రెండో పుణ్యక్షేత్రంగా వైష్ణోదేవి ఆలయానికి పేరుంది. వైష్ణోదేవిని చేరుకోవడానికి జమ్మూలోని కాట్రా వద్ద దిగాలి. సమీపంలో ఉధంపూర్ రైల్వే స్టేషన్ ఉంది. కాట్రాకు 40 కిలోమీటర్ల దూరంలో జమ్మూ విమానాశ్రయం కూడా ఉంది. సో వైష్ణోదేవి ఆలయాన్ని మీరు కూడా సందర్శించుకోవచ్చు. వైష్ణోదేవి ఆలయంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతించరు. లెదర్ వస్తువులను కూడా అనుమతించరు. అంటే జంతు చర్మాలతో చేసిన పర్సులు, బ్యాగులు, బెల్టులు వంటివి. నడక మార్గంలో వెళ్లే భక్తులకు దారంతా మంచినీరు, ఆహార పదార్థాలు దొరుకుతాయి.